గౌరవ్ని చంద్రయాన్ని చావు అంచులకు వెళ్లే వరకు కొట్టి వదిలేస్తారు సురేందర్ అతని అనుచరులు. గౌరవ్ చంద్రయాన్ని ఆ పొజిషన్లో చూసిన గౌరవ్ తండ్రికి చాలా కోపమొస్తుంది. శివ తన తాతయ్య దగ్గరకు వెళ్తుంటే తన తాతయ్య తరపు దూరపు బంధువులు శివని అడ్డుకొని శివ చేతిలో దెబ్బలు తింటారు. యూ బాస్టర్డ్, నువ్వు మమ్మల్ని కొట్టడానికి డేర్ చేస్తున్నావా అని విఠల్ అతని బ్రదర్స్ ఇద్దరూ కోపంగా అన్నారు. నువ్వు హాస్పిటల్లో మమ్మల్ని కొట్టి న్యూసెన్స్ చేశావు. ఇది సైనిక్ హాస్పిటల్ కనుక ఇలాంటివి అస్సలు ఊరుకోరు. ఈ నేరాన్ని నీపై మోపి నువ్వు చాలా కాలం వరకు జైల్లో ఉండేలా చేస్తాము అని గర్జించాడు విఠల్. అతన్ని మళ్లీ కొట్టాడు శివ. అతను కొట్టే విధానాన్ని చూస్తుంటే మిగిలిన ఇద్దరికి తలలు తిరుగుతున్నాయి. ఎందుకలా చీప్ మౌత్ వేసుకుని వాగుతున్నారు అని శివ విఠల్ జుట్టు పట్టుకుని కొట్టాడు. అతను నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరుస్తున్నాడు. అతని శరీరమంతా వణికిపోతూ నోటి నుంచి విపరీతంగా రక్తమొస్తుంది. వామ్మో, వీడెవడో డెవిల్లా ఉన్నాడు అనుకున్న మిగతా ఇద్దరి కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకొక్క మాట నన్ను తిట్టడానికి ట్రై చేస్తే మీ నాలుక కోసేస్తాను అని సీరియస్ గా ముగ్గురికి వార్నింగ్ ఇచ్చాడు శివ. నువ్వేం చేశావో నీకు అర్థమవుతోందా? నాతో ఇలా బిహేవ్ చేయడానికి నీకెంత ధైర్యం అని భయం బాధతో నిండిన ఫేస్తో అన్నాడు విఠల్. శివ చాలా కోపంగా మళ్లీ వాళ్ళని కొట్టాలి అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్లోని ఓ కెప్టెన్ వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది హాస్పిటల్ అని తెలియదా? ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నారు అని అన్నాడు. అతను మరెవరో కాదు, శివ హాస్పిటల్కొస్తున్నప్పుడు అందరూ అతనికి సెల్యూట్ చేస్తుంటే చూసి షాక్ అయిన వ్యక్తి. అతను కింద ఫ్లోర్లో పెట్రోలింగ్ చేస్తుంటే విఠల్ అతని తమ్ముళ్ళ అరుపులు విని అక్కడికి వచ్చాడు. అమ్మయ్యా, కెప్టెన్ వచ్చారా? చూడండి, ఇతను ఇక్కడ మమ్మల్ని కొడుతున్నాడు. త్వరగా ఇతన్ని హాస్పిటల్ నుంచి బయటికి పంపించండి అని స్పీడ్గా ఆ సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ చెప్పాడు విఠల్. కెప్టెన్ రావటంతో విఠల్ బ్రదర్స్ ముగ్గురికి హ్యాపీగా అనిపించింది. తమని రక్షించేవాడు ఆ కెప్టెనే అని అర్థమైంది. వాళ్ళు ఒంటరిగా శివని ఎదుర్కోలేరు. ఇంకా కాసేపు శివ ముందుంటే శివ తమను చంపేసినా ఆశ్చర్యం లేదు అని అనుకుంటున్నారు. వాట్స్ రాంగ్ అని సీరియస్ గా అడిగాడు కెప్టెన్. కెప్టెన్ సార్, మీరు మాకు హెల్ప్ చేయాలి. నేనతన్ని బాస్టర్డ్ అని తిట్టానని అతను నన్ను చూడండి ఎలా కొట్టాడో, నా పళ్ళు రాలిపోయాయి అని కన్నీళ్లతో అన్నాడు విఠల్. కెప్టెన్ ఫేస్ మాడిపోయి అతనికి చాలా కోపం వచ్చింది. విఠల్ కెప్టెన్ ఫేస్ చూశాడు. అతని మొహంలో కోపం కనిపిస్తూ ఉండటంతో ఖచ్చితంగా కెప్టెన్ ఈరోజు శివపై రివెంజ్ తీర్చుకుంటాడని హ్యాపీగా అనుకున్నాడు. కెప్టెన్ తన పాకెట్లోని రిమోట్ ని తీసి దాన్ని ఆఫ్ చేశాడు. దానివల్ల వాళ్ళున్న ఏరియాలో సీసీ కెమెరాలన్నీ ఆఫ్ అయ్యాయి. కెప్టెన్, మీరేం చేస్తున్నారు అని ఏదో జరుగుతుందని విఠల్ కి డౌట్ వచ్చి అడిగాడు. కెప్టెన్ విఠల్ మొహంపై ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకి విఠల్ వెనక్కి పడిపోయాడు. అతను కొట్టిన దెబ్బ భయంకరంగా ఉంది. కెప్టెన్ మిగిలిన ఇద్దరిని కూడా కొట్టాడు. వాళ్ళ పళ్ళు విరిగి రాలిపోయాయి. ఇతనేంటి ఏమాత్రం కనికరం లేకుండా మమ్మల్ని కొట్టాడు? శివ కంటే ఇతను మరింత క్రూయల్ గా ఉన్నాడు అనుకున్నారు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. కెప్టెన్ ముగ్గురి వైపు కూల్గా చూస్తూ, ఆఫీసర్ శివన్ తిట్టడానికి మీకెంత ధైర్యం? ఈ భూమి మీద బతకాలని లేదా అన్నాడు. ఆ మాటతో విఠల్ బ్రదర్స్ తలలపై పెద్ద బాంబు పడినట్లు అయింది. వాళ్ళస్సలు నమ్మలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అది జోక్లా ఉంది. అతన్ని చూస్తుంటే చిన్నవాడ్లా ఉన్నాడు. అతను ఆఫీసర్ ఏంటి? ఏదో తప్పు జరుగుతుంది అని తమలో తాము అనుకున్నారు విఠల్ బ్రదర్స్. కెప్టెన్, మీరేం మాట్లాడుతున్నారు? అతను నీ పై ఆఫీసరా అని ఇంకా నమ్మకం లేక అడిగాడు విఠల్. కెప్టెన్ 2 అడుగులు ముందుకు వేసి విఠల్ గొంతు పట్టుకుని గోడకి గట్టిగా ఆదింపట్టాడు. బలమైన కెప్టెన్ పట్టుకి విఠల్ చావు అంచు వరకు వెళ్లాడు. అతనికి గాలి పీల్చుకోలేక నాలిక బయటకొస్తుంది. ఇక చస్తాడేమో అని అతన్ని వదిలేశాడు కెప్టెన్. శివ కెప్టెన్ వైపు చూస్తూ, ఫ్యూచర్లో మా తాతయ్యకి
ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మరొకసారి వీళ్ళి హాస్పిటల్ ఏరియాలో కనిపిస్తే చంపేయండి అని అన్నాడు. ఓకే సార్ అని కెప్టెన్ సెల్యూట్ చేసి, ఇప్పుడు నా డ్యూటీలో నేను ఫెయిల్ అయ్యాను, కానీ మరోసారి ఇలా జరగదు, ఐ ప్రామిస్ యూ అని అన్నాడు. శివ మెల్లగా నవ్వి తన తాతయ్య రూమ్కి వెళ్ళాడు. విఠల్ బ్రదర్స్ నేలపై కూర్చుని ఉన్నారు. వాళ్ళని కెప్టెన్ మరోసారి కొట్టి వాళ్ళని మెట్లపై నుంచి కిందకి విసిరేశాడు. వాళ్ళు దొర్లుకుంటూ కిందికి వెళ్లిపోయారు. ఇప్పటికిప్పుడు ఇంత ఇష్యూ ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా అంతా కలలో ఉన్నట్లుగా అనిపించింది. తాము వేసిన ప్లాన్స్ అన్నీ కుప్పకూలిపోయాయని ముగ్గురు బాధపడుతున్నారు. కెప్టెన్ విఠల్ గొంతు పట్టుకొని, ఫ్యూచర్లో ఇంకెప్పుడు సెంట్రల్ హాస్పిటల్కి రావడానికి ట్రై చేస్తే నేను నిన్ను అక్కడికక్కడే చంపేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు కెప్టెన్. అయ్యో, నేను రాను, అసలు నాకంత ధైర్యం లేదు, ఎప్పటికీ ఇటువైపు రాను అని భయంగా అన్నాడు విఠల్. ఇంత జరిగాక కూడా తను అక్కడికి వస్తే అతనంత మూర్ఖుడు ఎవ్వరూ ఉండరని అతనికి బాగా తెలుసు. ఈరోజు ఇక్కడ జరిగింది బయటెక్కడైనా చెప్తే అంటూ కెప్టెన్ సాగదీశాడు. అతనేమంటున్నాడో వాళ్లకు అర్థమై, లేదు కెప్టెన్, మేం దీని గురించి బయటెక్కడా మాట్లాడాం, మమ్మల్ని నమ్మండి అని విఠల్ బ్రదర్స్ అతని కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. కెప్టెన్ వాళ్ళ ముగ్గురిని బయటకి వెళ్లగొట్టేశాడు. అదే సమయంలో శివ తన తాతయ్య రూమ్కి వెళ్లి బెడ్ పై పడుకున్న తెల్ల జుట్టు ముసలాయన వైపు చూశాడు. కాసేపు తదేకంగా తన తాతయ్యను చూస్తూ ఉన్న శివ ఆయన మణికట్టు పట్టుకుని ప్రెస్ చేసి కాసేపు అలానే ఉంచాడు. చూస్తుండగానే పురుషోత్తంకి దగ్గొచ్చి మెల్లగా కళ్ళు తెరిచి దగ్గుతున్నాడు. శివ ఆత్రంగా ఆయన చెస్టుని సవరిస్తూ ఉన్నాడు. పెద్దాయన కళ్ళు చిన్నగా చేసుకుని శివ వైపు తీక్షణంగా చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. పురుషోత్తంకి అప్పటికే 75 సంవత్సరాలు పైనే ఉంటాయి. అయినా కళ్ళు బానే కనిపిస్తున్నాయి. నువ్వు శివ కదా అని ఆశ్చర్యంగా అన్నాడు పెద్దాయన. ఎందుకంటే శివ ఫేస్ లో సంపత్, పురుషోత్తంల పోలికలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. శివను చూడక 10 సంవత్సరాలు దాటిపోయినా పురుషోత్తం శివని గుర్తుపట్టాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.